అందరికీ నమస్కారం. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్ రియల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1లో 1-2 సమ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాము. ఇప్పుడు థర్డ్ సమ్కి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ సమ్. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై అప్లయింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ 3 సమ్స్ ఇచ్చారు. ఒక్కొక్క సమ్లో 3 నెంబర్స్ ఇచ్చారు. అయితే వీటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లు కనుక్కోవాలి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం కనుక్కున్నాము. మళ్ళీ ఈ వీడియోలో నేర్చుకుందాం ఒకసారి. ఫస్ట్ సమ్ సొల్యూషన్. ఫస్ట్ సమ్ చూడండి, 12, 15, 21. ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ కానీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాలి ఫస్ట్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా కడతాము? 12 ఉందనుకోండి, 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేస్తే 2 టేబుల్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన 2 టేబుల్ కదా. ఓకే, 2 టేబుల్లో 2 6 12, మళ్ళీ 2 3 6. సో 12ని ఏ విధంగా రాయొచ్చు? 2 స్క్వేర్ ఇంటూ 3. 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3. ఓకే, అదేవిధంగా 15 ఏ విధంగా రాయొచ్చు? 3 5 15. ఇది మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 15కి. అలాగే 21 ఏ విధంగా రాయొచ్చు? 3 7 21. ఓకే, ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ కడదాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి చెప్పండి? హెచ్సిఎఫ్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? ఇదిగో 3 మాత్రమే ఉన్నారు కామన్ ఫ్యాక్టర్స్. మిగిలిన కామన్గా లేనివి, మూడింట్లోని కామన్గా ఉండేది 3 మాత్రమే. సో ఈ మూడింట్లోని కూడా లోయెస్ట్ ఎక్స్పోనెంట్ కదా సెలెక్ట్ చేయాలి. మరి లోయెస్ట్ ఎక్స్పోనెంట్ అంటే దీనికి ఎక్స్పోనెంట్ 1, దీనికి ఎక్స్పోనెంట్ 1, దీనికి ఎక్స్పోనెంట్ 1. సో లోయెస్ట్ ఎక్స్పోనెంట్ అన్నా హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అయినా 3కి 1. సో 3 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో 3 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్. అదేవిధంగా ఎల్సిఎం ఎలా కనుక్కుంటాం? ఎల్సిఎం అంటే ఏంటి? ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ వేసి, కామన్ ఫ్యాక్టర్స్ ఏమన్నాయి? 3. కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఎక్స్పోనెంట్ రాయాలి. ఇందులో లోయెస్ట్ అన్నా హైయెస్ట్ అన్నా కూడా 1 కదా. సో 3 ఇంటూ కామన్గా లేనివి ఏమన్నా చూడండి, 2 స్క్వేర్. ఈ రెంట్లోని లేదు, 2 స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవాలి. ఇంటూ 5 ఇంటూ 7. సో కామన్గా ఉండేవి హైయెస్ట్ ఎక్స్పోనెంట్ వేసుకొని, మిగిలిన కామన్గా లేనివన్నీ కూడా వేసుకొని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చేయండి. 2 స్క్వేర్ అంటే 4 5 20 ఇంటూ 3 7 21. ఈ రెండు ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 2 21 42, 420. ఇది హెచ్సిఎఫ్ 3 వచ్చింది, ఎల్సిఎం 420 వచ్చింది ఈ 3 నెంబర్స్కి. ఓకే, నెక్స్ట్ సెకండ్ది చేద్దాం. సెకండ్ చూడండి, ఈ సెకండ్లో 17 23 29 ఇచ్చారు. వీటికి ఫ్యాక్టరైజేషన్ చెప్పండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 17 అంటే 17 అనేదే ప్రైమ్ నెంబర్. సో మళ్ళీ దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉండదు. సో 17. అలాగే 23 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 23నే ప్రైమ్ ఫ్యాక్టర్. అలాగే 29కి 29 ప్రైమ్ ఫ్యాక్టర్ 29లో. ఈ 3 కూడా ఇచ్చిన 3 కూడా ప్రైమ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ కాకపోతే మనం ఈ విధంగా చేస్తాం, కానీ ఇచ్చినవే ప్రైమ్ నెంబర్స్. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలి? చెప్పండి. హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్, హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండేవి సెలెక్ట్ చేయాలి. మరి ఇందులో కామన్గా ఏమున్నాయి? ఒక్కటి కూడా కామన్గా లేదు. ఓకే, కామన్గా ఏదీ లేదు. సో ఇలాంటి టైంలో మనకి హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? కామన్గా ఏమున్నది అంటే, కామన్గా ఏం లేదు అన్నప్పుడు 1 కామన్గా ఉన్నట్లు. సో హెచ్సిఎఫ్ అనేది 1 అవుతుంది. ఓకే, ఎల్సిఎం
ఎల్సిఎం అంటే ఏంటి? కామన్గా ఉండేవి వేసుకోవాలి, ఇంటూ కామన్గా లేని కూడా వేసుకోవాలి. ఇక్కడ కామన్గా ఉండేది 1 కాబట్టి 1 వేయాల్సిన అవసరం లేదు, 1తో మల్టిప్లై చేసినా సేమ్ వస్తుంది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 17 ఇంటూ 23 ఇంటూ 29. ఈ 3 మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేద్దాం. 23 ఇంటూ 29, 9 3s are 27, 7 2, 9 2s are 18, 2 20, 2 3s are 6, 2 2s are 4, 7 6 6. దీన్ని ఇంటూ 17 చేద్దాం. 7 7s are 49, 9 4, 7 6s are 42, 42 4 46, 6 4, 7 6 are 42, 6 46. So 4 6 6 9 is the LCM. ఇక్కడ HCF 1, LCM 4669. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ సమ్. థర్డ్ చూడండి, 8 9 25 ఇచ్చారు. సో 8 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పండి? 8 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా, అంటే 2 అలాగే 9కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్పండి? 3 స్క్వేర్, 3 3s are 9. అలాగే 25కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 5 స్క్వేర్, 5 5s are 25. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం హెచ్సిఎఫ్ కట్టాలి. హెచ్సిఎఫ్ అంటే చెప్పండి, మూడింట్లోని కూడా కామన్గా ఉండేది. ఈ మూడింట్లో కామన్గా ఏమన్నాయి? ఇక్కడ 2 అనేది ఫ్యాక్టర్, ఇక్కడ 3 అనేది ఫ్యాక్టర్, ఇక్కడ 5 అనేది ఫ్యాక్టర్. సో ఈ మూడింట్లో కామన్గా అనేవి ఏదీ లేదు. సో హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1. ఓకే, అలాగే ఎల్సిఎం అంటే ఏం చెప్పాము? కామన్గా ఉండేవి రాసుకొని, కామన్గా అంటే 1 వస్తే రాయాల్సిన అవసరం లేదు. సో మిగిలినవన్నీ కూడా రాసుకోవాలి. మిగిలినవన్నీ అంటే 2³ అనేది కామన్గా లేదు. సో 2³ ఇంటూ 3 స్క్వేర్ కూడా కామన్గా లేదు. 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్, 5 స్క్వేర్ కూడా ఇక్కడ మాత్రం ఉంది, మూడింట్లో కామన్గా లేదు. సో వీటన్నిటిని మల్టిప్లై చేసామనుకోండి, ఇదేమిటో చెప్పండి? 8 ఇంటూ 9 ఇంటూ 25, సేమ్ నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చూడండి, 8 ఇంటూ 25 చేస్తే మనకి తెలిసిపోద్ది 200. ఓకేనా? 8 25s అంటే 4 25s 100, 4 25s 100, 200. 200 ఇంటూ 9, 9 2s 18, 1800. ఇది ఎల్సిఎం. దీనికి హెచ్సిఎఫ్ 1 వచ్చింది, ఎల్సిఎం 1800 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ ఫోర్త్ సమ్ చూడండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306,657 ఈజ్ 9. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306 అండ్ 657. ఇక్కడ మనకి చూడండి సొల్యూషన్లో గివెన్ దట్ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చారు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి? 2 నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇదిగో 306 657, ఇదిగో 306 657. సో ఈ రెండే 2 నెంబర్స్ అనమాట. 306 అండ్ 657, ఈ రెండు 2 నెంబర్స్ ఇచ్చారు. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు? హెచ్సిఎఫ్ ఈజ్ 9. హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఏం కనుక్కోవాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. మీకు తెలుసు హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు కాబట్టి హెచ్సిఎఫ్ కూడా రాద్దాం. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 9. తర్వాత చెప్పండి, మనకి వీటికి రిలేషన్ తెలుసు ఏంటి? 2 నెంబర్స్కి, హెచ్సిఎఫ్కి, ఎల్సిఎంకి, మూడింటికి కూడా రిలేషన్ ఉంది. అదేంటి? వి నో దట్
we know that LCM into HCF is equal to product of the two numbers. Product of the two numbers. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఎంప్లాయీస్ మనకు అనుకోవాల్సింది ఏంటి, ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం అలాగే రాస్తాం, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 9 ఇచ్చారు ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. టూ నెంబర్స్ ఏమి చెప్పండి, ఇదిగో ఈ రెండు. మరి ప్రొడక్ట్ అంటే ఇంటూ చేయాలి. సో ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అంటే 306 ఇంటూ 657. దిస్ ఈజ్ ఎంప్లాయీస్. మనకి ఎల్సిఎం కావాలి అంటే ఈ 9 ఏం చేయాలి, రైట్ సైడ్ పట్టుకెళ్ళాలి. ఈ 9 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 306 ఇంటూ 657/9. ఇక్కడ చూడండి, ఈ రెండు 9 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, 9 టేబుల్ ఎలా క్యాన్సిల్ అవుతాయి, 9 1 జర్, ఇది 9 3 జర్ 27, 3 ఉంటుంది 36, 9 4 జర్ 36. ఓకే, ఈజ్ ఈక్వల్ 34 ఇంటూ 657. ఈ రెండు ఇంటూ చేస్తే ఇక్కడ 657 ఇంటూ 34 ఇంటూ చేయండి. 4 7 జర్ 28, 8 2 4 5 జర్ 22, 4 6 జర్ 24 to 26. నెక్స్ట్ 3 టేబుల్తో 3 7 జర్ 21, 2 3 5 జర్ 15 to 17, 7 1 3 6 జర్ 18, 1 19. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 8 3 13 3 1 12 2 1 2, 22,338. ఇది ఎల్సిఎం, మనం కనుక్కోవలసిన ఎల్సిఎం. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది, 22,338 వచ్చింది. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఈ ఫిఫ్త్ సమ్ చూడండి. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే ఈ టాపిక్. 6 power n అనేది 0తో ఎండ్ అవుతుందా, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలోనే ఆన్సర్ చెప్పేశాను, కానీ మళ్ళీ చెప్తాను ఎందుకంటే మనకి ఎక్సర్సైజ్లో క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, 6 power n. అసలు ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే రూల్ ఏంటి, ఒక నెంబర్ 0తో ఎండ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ తీసుకొని దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఉండాల్సిన ఏంటి, 2 5. ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కానీ ఉంటే ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది, ఖచ్చితంగా 0తో ఎండ్ అవుతుంది. ఓకే, సో ఆ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 5 అనే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఓకే, సరే, ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి, 6 power n. 6 power n. ఇక్కడ సమ్ చేయకుండా జనరల్గా ఆలోచిద్దాము. ఎన్కి ఏ న్యాచురల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు, ఎన్కి ఏ న్యాచురల్ వాల్యూ అయినా తీసుకోవచ్చు కదా. సరే, ఇక్కడ 6 power న్యాచురల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుండి. సో 6 power 1 పెడితే 6 power 1 అంటే ఎంత, 6. మరి n బదులుగా 2 పెట్టామనుకో, 6 power 2 అంటే 6 square అంటే 36, 6 6 36. అలాగే 6 cube, n బదులుగా 3 పెట్టామనుకో, 6 6 36, 36 6 6 6 36, 3 6 3 18, 21, 216. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మన n వాల్యూ 1 పెట్టినా 6 తోటే ఎండ్ అవుతుంది, n వాల్యూ 2 పెట్టినా 6 తోటే ఎండ్ అవుతుంది, n వాల్యూ 3 పెట్టినా 6 తోటే ఎండ్ అవుతుంది. సో ఈ 6 power n అనేది ఎప్పుడు కూడా 6 తోటే ఎండ్ అవుతుంది. 6 power 4 రాసినా 6 తోటే ఎండ్ అవుతుంది.
ఓకే. సో టోటల్గా ఈ 6 పవర్ n అనేది 6 తోటి ఎండ్ అవుతుంది, మరి 0తో ఎండ్ కాదు. అదే విషయాన్ని ఇక్కడ మనం థియరికల్గా చూపించాలి. 6 పవర్ nని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఈ 6 ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, 6 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 6ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమవుతుంది, 2 3s 2 3లు ప్రైమ్ నెంబర్స్. సో 6 బదులుగా మనం 2 × 3 అని రాసుకోవచ్చు. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇక్కడ రాద్దాం. 6 పవర్ n అంటే 2 × 3 హోల్ పవర్ n, అంటే 6 బదులుగా 2 × 3 వేసుకున్నాం. హోల్ పవర్ n అంటే హోల్ పవర్ n, ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి హోల్ పవర్ n పెట్టాం. ఓకే, ఇది చూడండి మీకు తెలిసిన ఫార్ములానే, ఏబి హోల్ పవర్ n అనే ఫార్ములా. ఏంటిది, a పవర్ n × b పవర్ n. ఈ ఫార్ములా మీరు అందరికీ తెలిసిందే. అంటే ఏబి అంటే ఏంటి, a × b అని అర్థం. a × b హోల్ పవర్ n అంటే a పవర్ n రాయొచ్చు, b పవర్ n కూడా, ఈ రెండు రాయాలి. ఇప్పుడు చూడండి ఈ ఫార్ములా ప్రకారం ఎలా రాస్తాము, ఈ n ఏకి ఉండాలి, అలాగే bకి కూడా ఉండాలి. అంటే 2 పవర్ n × 3 పవర్ n. సో 6 పవర్ n యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 2 పవర్ n ఉంది, 3 పవర్ n ఉంది. అంటే 2 పవర్ n అంటే అర్థం ఏంటి, 2 అనేది ఒక ఫ్యాక్టర్, అలాగే 3 అనేది ఇంకో ఫ్యాక్టర్. సో 6 పవర్ nకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 2 3. కానీ 0తో ఎండ్ అవ్వాలంటే ఉండాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, 2 5. సో 6 పవర్ n అనేది 0తో ఎండ్ అవ్వదు. ఓకే, దీన్ని మనం వర్కింగ్ రాయాలి, థియరికల్గా రాయాలి. చాలామంది వర్కింగ్ రాయడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎలా రాయాలో తెలియక. ఓకే, చూడండి దీనికి ఏం లేదు. హియర్ 2 and 3 are prime factors of 6 పవర్ n. 6 పవర్ nకి 2 3లు ప్రైమ్ ఫ్యాక్టర్స్. బట్ కానీ టు ఎండ్ విత్ 0, టు ఎండ్ విత్ 0, 0తో ఎండ్ అవ్వాలంటే దేర్ మస్ట్ బి 2 and 5 are ఫ్యాక్టర్స్. 2 5లు ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, అప్పుడే 0తో ఎండ్ అవుతుంది. కానీ ఇక్కడేమున్నాయి, 2 3లు మాత్రమే ఉన్నాయి దీని ఫ్యాక్టర్స్. సో మనం ఏం చెప్పొచ్చు, సో 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ 0, కెనాట్ ఎండ్ విత్ 0, 0తో ఎండ్ అవ్వదు.